ఏపీలో రాజకీయం చూస్తుంటే మాత్రము కొన్ని సామెతలు గుర్తుకొస్తున్నాయి. అది చాలా క్యాజువల్గా మాట్లాడుకుంటారు. పిల్ల ఉట్టక ముందుకే కుల్లగట్టినట్టు, లేకపోతే ఎవరికో పుట్టిన పిల్లలు మా పిల్లలు అని చెప్పుకునే విధానము అది ఏపీలోనే కాదు, ప్రస్తుతము తెలంగాణలో కూడా నడుస్తుంది. ఇంతకీ నేను దేని గురించి మాట్లాడుతున్నానో ఈ పాటికి మీకు అర్థమైంది కదా. ఎస్, మామూలుగా అయితే మనము ఎస్ఎస్సి రిజల్ట్లో ఎప్పుడు కూడా ఏం చూస్తుంటాం, 1 2 3 4 5 6 అనేసి ప్రభంజనం అనేసి ఒక నారాయణ చైతన్య గురించి ఇన్ని సంవత్సరాల పాటు మనం అదొక సంప్రదాయాన్ని చూస్తున్నాం. ఎస్ఎస్సి రిజల్ట్ రాగానే హే ఏముందిలే మొత్తం వాళ్ళదే కదా, ఇంకేముంటుంది కొత్తగా అనుకునే వాళ్ళు యాడ్స్ కూడా ఇటు పేపర్లలో కావచ్చు, లేకపోతే అటు శాటిలైట్ ఛానల్లో కావచ్చు, ఏ రకంగా కోట్లు పెట్టి గుప్పించేదో చూసినాం. బట్ ఈసారి మాత్రము దానికి భిన్నంగా ఫలితాలు ఆ 1 2 3 4 5 అన్నీ కూడా ఎవరికి వచ్చినాయి? ప్రభుత్వ స్కూల్లో ఉన్న పిల్లలకు వచ్చినాయి. ఇంతవరకు బాగానే ఉంది కదా. మరి ఈ క్రెడిట్ అంతా కూడా అంతా లోకేష్ వల్లే జరిగిందని చెప్పుకుంటుంటే మాత్రము నిజంగా ఇది పార్టీలను పక్కన పెడదాం, రాజకీయాలను పక్కన పెడదాం, కానీ జనాలు నవ్వుకుంటున్నారు. ఒక్క ఏపీలోనే కాదండి, తెలంగాణలో కూడా నవ్వుకుంటున్నారు. వీళ్ళు వచ్చిన తర్వాత ప్రభుత్వ స్కూళ్ళకు చేసిందేంది, ప్రభుత్వ స్కూల్ పిల్లలకు ఒరగబెట్టిందేంటి అని మాట్లాడుకుంటున్నాం. ఆయన నేను గతంలోనే ఐ థింక్ ఈజు 2021-22 కాలంలోనో ఎప్పుడో అనుకుంటాను, అక్కడ ఆయన విద్యాశాఖ చైర్మన్గానే ఉన్నారు కదా, ఆకునూరి మురళి గారు అక్కడ స్కూళ్ళ గురించి మాట్లాడారు. స్కూళ్ళు నాడు నేడనే ప్రోగ్రామ్ తోటి ఏ విధంగా బాగు చేసినారు. సో మొత్తం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితేంది, అక్కడ ఉన్న టాయిలెట్స్ అయితేంది, పిల్లలకి ఇచ్చే వసతుల విషయం ఏంటి అనేసి అన్న ఒకటి చెప్పారు. నాకు వీలుంటే ఆ క్లిప్ దొరికితే నేను దీంట్లో యాడ్ చేస్తాను. అందులో ఒక అంశం ఆయన చెప్పింది నాకు బాగా ఆకట్టుకుంది. ఏంటంటే ఏ స్కూల్కైనా కళ్ళకి గంతలు కట్టి ఎవరినన్నా తీసుకెళ్ళి ఆ స్కూల్ దగ్గర వదిలిపెడితే అసలు ఏ ఏరియా స్కూల్లో కూడా చెప్పలేని పరిస్థితి అనేసి. ఎందుకంటే అన్ని స్కూళ్ళు కూడా ఒకే రకంగా డెవలప్ చేసిన విధానం గురించి ఆయన చెప్పిన మాటలు నన్ను చాలా ఆకట్టుకున్నాయని చెప్పొచ్చు. జగన్మోహన్ రెడ్డి ఒక స్కూల్ విషయంలో నాకు చేతులు కట్టొద్దు, నేను చెయ్యాలనుకున్న దానికి నాకు ఫ్రీడమ్ ఇవ్వాలి అని చెప్పినప్పుడు ఆ బడ్జెట్ కేటాయించిన విధానం కావచ్చు, ఆ ఇచ్చిన ఫ్రీడమ్ గురించి కూడా ఆయన చాలా చక్కగా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు విన్న తర్వాత మీకేమనిపిస్తుంది? ఇప్పుడు ఏదైనా సరే ఒక విత్తనం మీకు తెలియదు కాదు, నేను కొత్తగా ప్రాసలు లేకపోతే సామెతలు నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా కదా. విత్తనం పెట్టగానే ఇమ్మీడియట్లీ మొలకెత్తేసి పెద్ద వృక్షం అయిపోయి ఫలాలను ఇచ్చేస్తుందా? లేదు. తల్లి గర్భంలో పడ్డ శిశువు ఎమ్మటే పడగానే బయటకు వచ్చి పరుగులు పెట్టేసి రన్నింగ్ రేస్లో పాల్గొంటుందా? సో కానీ ఈ విషయం మర్చిపోయి ఈరోజు అన్నీ కూడా వాళ్ళ అకౌంట్లో వేసుకుంటున్నారు. చూడు, దీన్ని అంటారు, ఏమంటారు, డాష్లో ఏమైనా కూడా ఫిల్ చేసుకోవచ్చు. రాజకీయాన్ని పక్కన పెట్టి ఎస్ అప్పుడు ఇది జరిగింది, ఇప్పుడు మేము ఇది చేశాము, ఈ రెండు కలిస్తేనే ఈరోజు 100% ఫలితాలను ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సాధించింది అని చెప్పితే కూడా చాలా గౌరవంగా ఉండేది. కానీ వాళ్ళంతా కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అది కూడా చంద్రబాబు అండ్ లోకేష్ ఘనత అని చెప్పి కొంచెం అంతో ఇంతో తెలివి ఉన్న వాళ్ళు కూడా మాట్లాడుతుంటే మాత్రం చాలా సిగ్గుగా ఉంది. అరే నిజాలు ఒప్పుకోండియా. రాజకీయం ఏదైనా కావచ్చు, మీరు చంద్రబాబు నాయుడుకి ఫ్యానా, లోకేష్కి ఫ్యానా, జగన్మోహన్ రెడ్డికి ఫ్యానా అన్నది ఇక్కడ మ్యాటర్ కాదు. అసలు రియాలిటీ ఏంటి, ఎక్కడి నుంచే డెవలప్మెంట్ జరిగింది, ఎట్లా ఆ ఒక్క ఫలాలు ఈరోజు అందుకున్నారు అనేదే కదా ఇంపార్టెంట్. గతంలో విత్తనం పెట్టి, గతంలో దాన్ని పోషణ చేసి, గతంలో దానికి నీరు పోసి, దాన్ని ఎప్పుడు కూడా కాపాడుకుంటూ వస్తేనే మిగతా వాళ్ళు ఆ ఫలాలని స్వీకరించగలుగుతారు కదా. మరి ఇది కూడా అంతే కదా. సో ఇదంతా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు లేకపోతే తల్లిదండ్రులకు తెలియదని కాదు కదా. అమ్మఒడి తీసుకున్న తల్లిదండ్రులకు తెలియదా ఏం జరిగిందో?
అలాగే పిల్లలకు సరే ఏ రకంగా ఇంగ్లీష్ మీడియం అన్నప్పుడు ఎంత ఎద్దేవా చేశారు. తెలుగుతో పాటు పిల్లలకు ఇంగ్లీష్లో కూడా పరిజ్ఞానం ఉండాలి, ఎక్కడికి వెళ్ళినా కూడా వారు బ్రతకగలుగుతారు, దేన్నైనా కూడా ఫేస్ చేయగలుగుతారు అని చెప్పేసి ఇంగ్లీష్ మీడియం చెప్తే దాన్ని ఎద్దేవా చేసిరు. పిల్లలకు ట్యాబ్స్ ఇస్తే దానికి ఎద్దేవా చేసిరు. ఆ ట్యాబ్స్ ఇచ్చేసి వాళ్ళకి దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ వేసిస్తే దాన్ని ఎద్దేవా చేసిరు. కానీ ఏది ఎద్దేవా చేసినా, ఏది ఎంత వెటకారంగా మాట్లాడినా కూడా సో పనికి వచ్చే అంశాలు ఏ రకంగా ఫలితాలను తీసుకువస్తాయి అనేది ఈరోజు రుజువైంది కదా. ఒకప్పుడు ప్రభుత్వ స్కూళ్ళకు పిల్లల్ని పంపించాలంటే భయపడేవాళ్ళు. కానీ గతంలో మనం చూస్తే గత ప్రభుత్వం నుంచే చూస్తున్నాం కదా, ప్రభుత్వ స్కూళ్ళల్లో కూడా నో అడ్మిషన్ బోర్డులు కనిపించినాయి. అంటే ఏ రకమైన అక్కడ సదుపాయాలు ఉంటే పిల్లల్ని ధీమాగా పంపించగలుగుతారు. సో అవన్నీ కలిస్తేనే కదా ఈరోజు వచ్చిన రిజల్ట్. కానీ దాన్ని అర్థం చేసుకోలేకుండా మూర్ఖత్వంతో మాట్లాడుతున్న వాళ్ళకు ఇకనైనా కళ్ళు తెచ్చుకోండి. రాజకీయ పరంగా మీ ఓట్ల కోసమో సీట్ల కోసమో చెయ్యండి. కానీ ఇక్కడ నిజాలు ఏమున్నాయో ప్రతిదీ రాజకీయ కోణం కాదు కదా. పనికి వచ్చే అంశాలు ఏముంటాయో దాన్ని నిజాన్ని ఒప్పుకునే ప్రయత్నం చేయండి. గత ప్రభుత్వము ఈ ప్రభుత్వము కలిస్తేనే ఈ ఫలితాలు వచ్చినాయని చెప్పుకోండి, జనాలు నమ్ముతారు. లేకపోతే నమ్మకపోగా ఇవాళ మనం పక్క రాష్ట్రాలలో చూస్తున్నాం కదా, ఏ రకమైన ఎలక్షన్లో రిజల్ట్ వస్తుందో అవే మళ్ళీ తిరిగి పునరావృతం అవుతాయి.